రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా మామునూరులో ఎయిర్పోర్టు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎయిర్పోర్టు పరిసర ప్రాంతానికి భూ నిర్వాసితులు భారీగా చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు రోడ్డెక్కారు. భూమికి బదులు భూమి ఇవ్వమని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడపల్లి, మామునూరు, నల్లకుంట రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కలెక్టర్ గారిని గ్రామ సభ నిర్వహించమనండి, మా ప్రజల డిమాండ్స్ ఏంటి అని తీసుకోమనండి. ఇప్పటి వరకు మా గ్రామ సభ పెట్టండి. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు సర్వే చేసినంత మాత్రం వాళ్ళు ల్యాండ్ మీద పోలేదు కదా, ఊరికే పోయిన ఇలా ఒక్క గుంట భూమి ఇలా పిల్లల పెళ్లిళ్ళు ఉంటే వ్యవస్థలు ఉంటే మాకు చదువుల కోసం కట్టుకోవాలన్నా ఇలా ఏదన్నా భూమిని అమ్ముకునే మేము కట్టుకుంది భూములు కోల్పోతా ఉన్నాము. మొత్తం మాకున్న వ్యవస్థను కోల్పోతా ఉన్నాం. మాకు ఫ్లాట్ బదులు ఫ్లాట్ ఇస్తాను, ఎక్కడ భూమి కావాలని అక్కడ ఇస్తాను, రోడ్లు కనెక్ట్ ఇస్తాను, అన్ని డ్రైనేజ్ ఇస్తామని చెప్పాను సార్. మా ఊళ్ళు ఫస్ట్ భూములు ఇస్తానికి రెడీగా ఉన్నాయి. కానీ మాకు ఇప్పుడు ఏమైందంటే మాకు రేటు గురించి ఫస్ట్ డిసైడ్ కాకపోయినా మా ఊరికి మెయిన్ రోడ్డు అండి. రోడ్డు మాకు చాలా దగ్గర ఉంటుంది సిటీకి, ఎనీ టైం ఎనీ కానీ మా ప్రాబ్లం వచ్చేసి మాకు 3-4 ఎమ్మెల్యే గారు ఆవాసానికి గురించి మీకు ఊరు మామూలు నుంచి వచ్చే రోడ్డు మీకు ఇవ్వదు, మీరు గాడిపల్లి వసతకు నాటి నుంచి వరంగల్ వెళ్ళాలంటే మాకు చాలా లాంగ్ వచ్చింది. మాకు ఏం కావాల్సిందంటే మాకు మామూలు నుంచి గుంటూరుపల్లి వయా నెక్కొండ రోడ్డు మాకు దానికోసం మామూలు దగ్గర రైతులు మామూలు దగ్గర ఉంటున్నామని చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ మా పక్కనే వస్తుందని సంతోషపడుతున్నాం. కానీ ఆ సంతోషం మా భూములే పోతున్నాయి, మాకే రోడ్డు పోతుంది. న్యాయం కావాలి కాబట్టి మా భూములకి సరైన రేటు ఇవ్వాలి, మాకు రోడ్డు వసతులు కల్పించాలి. ఏం నష్టం జరుగుతుంది మీకు? ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది అనుకోండి, మా రైతులు 253 ఎకరాలు భూమి ఇస్తామన్నారు. మనకి మంత్రి గారు వచ్చారు గతంలో, మన ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు భూముల కింద భూమి ఇస్తాము, అక్కడ పంపిణీ దగ్గర ఇస్తామన్నారు, ఇక్కడ సెంట్రల్ జైలు ఎక్కడో ఇస్తామంటే మా రైతులు అప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నారు. ఈ భూమి కింద భూమి ఇస్తున్నారు కానీ మళ్ళీ తర్వాత మేము భూమి కింద భూమి 203 కోట్లు రిలీజ్ అయినాయి అంటే వాళ్ళు ఏ పద్ధతిలో రైతుల అభిప్రాయం తీసుకోలేదు. రైతులకు ఏం కావాలని న్యాయం చేయకుండానే డిసైడ్ కాదు కదా. మా దగ్గరికి వచ్చి మా సమస్యలు ఏంటో తీర్చి మా అన్ని విధాలుగా పరిష్కరించిన తర్వాతనే మా భూమిలోకి సర్వేకి రావాలి. ఎలా సర్వేకి వస్తారు? మా సమస్యలు పరిష్కరించకుండానే సర్వేకి రావద్దు కదా. సర్వే ఆపుతాము, మాకు రోడ్డు అన్ని మా సమస్యలు తీరేంత వరకు మేము అన్ని విధాలుగా ఇక్కడ వాళ్ళకి సహకరించాము. ఇస్తామని ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఆర్ఎండ్బి వాళ్ళు అందరూ హామీ ఇచ్చారు. ఈరోజు ఎమ్మెల్యే గారు నిన్న పోతే రోడ్ కనెక్ట్ లేదు, ఎయిర్పోర్ట్ మాత్రం రేట్ అయితే డిక్లేర్ చేస్తలేరు. కొలతలు అయినా ఇస్తామంటే కొలతల కోసం ఆపారు. ఇప్పుడు రోడ్ కనెక్ట్ ఒకటి, ఎయిర్పోర్ట్ ఈ రేటు విషయం కూడా ఇంత అన్ని డిక్లేర్ చేస్తేనే మేము సర్వేకి సహకరిస్తాం. ఉన్న రేట్లు కూడా పోతుంది, ఉన్న భూములు కూడా రోడ్లు విషయం వల్ల అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు అది ఇస్తేనే ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని చెప్తలేరు అసలు చెప్తున్నారు. అన్నది అదే 2 రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. బయట వేరే ల్యాండ్ ఇస్తాం, దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలనుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళో